అంతే. భారతదేశం సిగ్గుపడాల్సిన అంశం అది. మరి ఇది దళిత సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్యం పైన జరిగినటువంటి దాడి. ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనం భారత రాజ్యాంగ రచయినటువంటి అంబేద్కర్ వారసులంగా, ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులంగా, అంత అన్యాయం జరిగిన ఈ రోజుకి కూడా ఎలాంటి మనము ఆయన రాజ్యాంగ నిర్మాత, ప్రజాసంఘానికి అధ్యక్షుడు, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఫాలో అవుతా ఉన్నాము. దాని ప్రకారమే మన ప్రభుత్వం దిశానిర్దేశం అనేది కూడా ఆధారపడింది. కాబట్టి ఆయనకి ఇలాంటి ఇది జరిగిన వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ పూటకి తెలియకపోవచ్చు, కానీ ఎవరు చేశారనేది మాత్రం ఎవరిని చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే దాన్ని మనకి ఉన్న ఆధారాల ప్రకారం ఖచ్చితంగా కనుక్కొని ఎటువంటి వ్యక్తులైనటువంటి అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం ఏ విధంగా చర్య తీసుకోవచ్చు ఆ విధంగా వాళ్ళని చట్టం ముందు కోర్టులో హాజరుపరచడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. చాలా బాధకరమైన విషయం. అయినా మున్సిపాలిటీ తరఫు నుంచి 4 సెంటర్స్లో సీసీ కెమెరా పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. చెప్పినట్టు 3 మంత్స్ అరెస్ట్ కోసం అరెస్ట్లో కూడా చాలా ప్రశాంతంగా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వస్తే ఎక్కడ చుట్టుకోదగ్గ సంఘటన జరగలేదు. అన్ని వర్గాలు అన్ని అభ్యర్థులు చక్కగా అడ్రస్ వస్తే ఎటువంటి ఇబ్బందులు జరగల. చాలా ప్రదేశాల్లో పనిచేశాను. వెంకటగిరి మాత్రం చాలా పీస్ఫుల్ పట్టణం అనిపించింది మాకు. కానీ అనుకోకుండా ఆ రోజు మేమంతా పోలింగ్ డే రోజు సిఐ గారు మేము ఉన్నాము. ఇలా 12th నైట్ అందరూ బాగా ఎలక్షన్ విధి ఉన్న ఆ టైంలో దురదృష్టంగా సంఘటన జరిగిందని మాకు వచ్చింది. సిఐ గారు మేము మాట్లాడుతున్నాము. కొంచెం సిఐ గారు చెప్పాను, ఈరోజు కొంచెం పోల్ డే కదండి, కొంచెం ఉన్నాయి. మీరందరికీ చాలా సమయంతో పాటించి మీరందరూ అభ్యర్థులు పాపం ఎవరు ఆఫీసర్ ఎలక్షన్ విధులు ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ 2-3 రోజులు చాలా సమయాన్ని పాటించి మీరు చాలా నిబద్ధతతో సమయాన్ని పాటించి ఈరోజు ఎటువంటి ఇష్యూ లేకుండా వెంకటగిరిలో ఒక తప్పు జరిగింది, బట్ ఇంకో తప్పు జరగకుండా లేదా మన వెంకటగిరి పట్టణం పట్ల ఏమి అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరందరూ చాలా సమయాన్ని పాటించారు. దానికి మీ అందరూ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా సిఐ గారికి తర్వాత చెప్పిన డిఎస్పీ గారు కూడా అరదు ఉన్నారు. డిఎస్పీ గారు మనకి స్పెషల్ డిఎస్పీ గారు వాళ్ళందరితో మాట్లాడాము. కలెక్టరేట్ నా డిఆర్ గారు ఫోన్ చేశారు, ఇష్యూ జరిగిందని చెప్పాను సార్, ఇష్యూ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మీరు అందరూ కంప్లైంట్ ఇచ్చారు, సిఐ గారు ఎఫ్ఐఆర్ పెట్టారు, సిఐ గారి స్థాయిలో చూస్తున్నారు. ఇంకా అవసరం అయితే ఈ స్థాయిలో ఇండికేషన్ జరిగితే పైనుంచి కూడా ఇంకేదన్నా ఈరోజు అందరికి టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ పరంగా ఉన్న సీసీ కెమెరాస్ చూస్తున్నారు. ఎక్కడ నుండి షాప్స్ పర్సనల్ సీసీ కెమెరాస్ ఉంటాయి, అవన్నీ చూస్తున్నారు. ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని సాధ్యమైన త్వరలో అతి తొందరలోనే నిందితులు పట్టుకునేందుకు సిఐ గారు వాళ్ళ బృందం ట్రై చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పటికీ వాళ్ళతో సపరేట్ టీము చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఇద్దరు డిమాండ్ చెప్పారు, అవి కూడా అమర్నాథ్ గారి దృష్టికి తీసుకెళ్తాం, తప్పనిసరి తీసుకెళ్తాం. నిన్నగా రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి అవమానం జరిగిందంటే జాతికి అవమానం జరిగినట్టు దాన్ని ఎవరు దాన్ని అందించారు. మీ అందరికీ ప్రభుత్వం తరఫున కానీ ప్రభుత్వం మండలం మేము ఉంటాం కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ విషయం పట్ల ఖండిస్తారు. ఆల్రెడీ కలెక్టరేట్ నుంచి అదే రోజు ఫోన్ చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారు తరఫున డిఆర్ గారు ఫోన్ చేసి యాక్సిడెంట్ అంటే వచ్చాను నేను. వీళ్ళంతా కూడా ఆ రోజు మన చూస్తాను, కొంతమంది సోదరులు చూస్తాను. నేను రోజు చూస్తూ ఉంటాను, దగ్గర పైన ఉంటా ఉంటాను. జరిగింది అది తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలి. మా స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం. మా స్థాయి దాటిన విషయాలు వారి గారు అదే మా బ్యాండ్ గారు రాబోయే ఉన్నారు, వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా ఎవరైతే దోషున్నారో పట్టించుకోవడానికి కృషి చేస్తామని తెలుస్తారు. జరిగినట్టే ఏ విగ్రహాన్ని ఒక పెద్ద రాజ్యాంగ విగ్రహాన్ని మనం చేశారంటే అది అందరూ కలిసి కూడా వెళ్ళి మాట చేస్తాం.